నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈ రోజు మా ఇంట్లో అయితే 1 కిలోన్నర వక్కలతోటి మామిడికాయ తొక్కు పెడుతున్నాను నేను అయితే ఇది ఎలా క్లీన్ చేసుకోవడము ఎలా ప్రిపేర్ చేసుకోవడము ఆ పక్కా కొలతలతో చూపిస్తాను నేనైతే నిన్న నానేసుకున్నాను మామిడికాయలు మార్నింగ్ తీసి కొట్టించుకొచ్చాను ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవాలి మనకి ఏంటంటే వక్కలల్లా ఇలా జీడి వస్తది ఈ జీడి తీసేసుకోవాలి అలాగే మనకు వక్కకు డస్ట్ ఉంటది ఇట్లా మంచి పొడి బట్టతోటి తుడుచుకోవాలి వక్కని దీని మీద ఒకటి ఇట్లా చిన్న లేయర్ లాంటిది ఉంటది అది కూడా తీసేయాలి చేయితోటి పచ్చడి పెట్టుకునేటప్పుడు మెయిన్ మనం పాటించాల్సింది వక్కలకి గాని కాయకు గాని తడి అనేది అస్సలే ఉండొద్దు ఉంటే మాత్రం నిల్వ ఉండదు ఇప్పుడు నేను పెట్టే విధానంలో సంవత్సరం వరకు వక్క కొంచెం కూడా మెత్తబడకుండా చాలా బాగుంటది ఇది నా ఛానల్ ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్లే నా ఛానల్ కి ఇంకా ముందుకు నడవడానికి ప్రోత్సాహం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు చూపిస్తాను మీకు నేను ఇప్పుడైతే పచ్చడి కోసం పోపు పెట్టుకుంటున్నాను నేను చూసిన ఏంది అని అంటే ఎక్కువ శాతం పచ్చి నూనెతోటి పెట్టుకుంటారు నాకైతే అలా నచ్చదు మేము తెలంగాణ స్టైల్లో అయితే ఖచ్చితంగా పోపు పెడతాము నేను వాడేది రిఫైన్ పల్లి నూనె నేనైతే ఇప్పుడు పోపుకు సిద్ధం చేసుకున్నాను నేను పెట్టే కిలోన్నర వక్కలకి 1/2 కేజీ వరకు పల్లి నూనె పోసాను కొంచెం వేడయిన తర్వాత పోపు దినుసులు వేసి చల్లార పెట్టుకోవాలి దీన్ని అయితే ఏంటంటే నేను చూసిన ఆవాలల్లో ఎక్కువ శాతం పచ్చి నూనెతోటి కలిపిండ్రు మా తెలంగాణ స్టైల్లో అయితే అలా కలపం మేము ఇలా కొంచెం పోపు వేసుకుంటాము కొంచెం వేడయిన తర్వాత పోపు దినుసులు వేస్తాను నేను ఇప్పుడు నూనె వేడైపోయింది ఆవాలు చిటికెడన్ని మెంతులు కొంచెం గోల్తే సరిపోతుంది ఇది ఉల్లిపాయ ముద్ద ఇప్పుడు 1/2 కిలో ఇది అయితే కచ్చాపక్కాగా ఇట్లా పలసిచ్చుకుంటూ గ్రైండర్ చేశాను అయితే ఏంటి అంటే అల్లం వెల్లిపాయ వేసుకునేటప్పుడు నూనె పొంగుతుంది అందుకని చెప్పేసి స్టవ్ బంద్ చేసుకొని వేసుకోవాలి మనం ఇదైతే మనకు వేగాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్లోనే వేడైపోతుంది ఇది చల్లారిన తర్వాత మనం కలుపుకునే విధానాన్ని చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇది చల్లారడం కోసం అని చెప్పేసి ఇట్లా ఫ్యాన్ గాలికి పెట్టేశాను చూసారా ఎలా ఉందో ఇది మనకి ఇంత డస్ట్ వెళ్ళింది ఈ ముక్కలు క్లీన్ చేసేటప్పుడు అలాగే వక్క మీద ఇలాంటి ఒక పొర ఉంటది దీన్ని కూడా చూసి తీసేసుకోవాలి మనం వక్కను ఎన్నుకునేటప్పుడు కాయలు ఎలా ఉండాలి అని అంటే పుల్ల కాయ అయి ఉండాలి పీచు గట్టిగా ఉండాలి ముక్క స్ట్రాంగ్ గా ఉండాలి ఇలా తీసుకున్న కిలోన్నర వక్కలకి 370 గ్రాములు ఉప్పు 190 గ్రాములు కారపొడి 1 గ్లాసు ఆవపిండి కొంచెం అంత మెంతిపిండి కొంచెం అంత జీలకర్ర పొడి ఇప్పుడు చూపిస్తాను నేను ముందుగా ఉప్పు తర్వాత కారం, ఆవ పొడి,
జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు కొంచెం, కేజీకి చెప్పాను కదా నేను కొలతలు. అలా కాకుండా ఇంకొక పద్ధతిలో ఏంది అని అంటే ఒక 4 ఎత్తులకి ఒక ఎత్తు కూడా పోసుకోవచ్చు, ఈజీగా తెలవడం కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. బోడగ పోస్తున్నాను. బోడగా 4 ఎత్తులు అయిపోయింది ఇది. దీనికి తగ్గట్టుగా మిశ్రమం కూడా చూద్దాం ఇప్పుడు. ఒక ఎత్తు అయింది మెజర్మెంట్ ప్రకారం. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పోపుతోని ఉన్న ఆయిల్ని మిక్స్ చేద్దాం. చూసారా, మనం పెట్టుకున్న పచ్చడి తయారైంది. కాకపోతే మనకేంది అంటే ఇది 3 డేస్లో కరెక్ట్గా ఊరుతుంది, కరెక్ట్ తెలుస్తుంది మనకి పచ్చడి టేస్ట్ అయినా ఏదైనా కానీ. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా, నీళ్ళు ఊరుతున్నాయి నోట్లో. మరి మీరు ఎలా పెట్టుకుంటారో మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిన్నప్పుడైతే మామిడికాయ పచ్చడి పెడుతుంది అని అంటే మా అమ్మ, మేము 4 పిల్లలమి, మొత్తం గిన్నె చుట్టూనే కూర్చునే వాళ్ళము. లాస్ట్ పికిలంతా పెట్టిన తర్వాత అందులోనే అన్నం వేసి కలిపి తలా ఓ ముద్ద పెట్టేది మా అమ్మ అయితే మాకు. ఇప్పటి పిల్లలకు అసలు ఆ క్రేజీయే లేదు. కాకపోతే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఫుడ్ నచ్చకపోతే ఈ పికిల్ పెట్టుకొని తింటున్నారు. ఇంట్లో అయితే ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి ఉండాలండి, నిల్వ పచ్చడ. ఇది హెల్త్కి కూడా మంచిదే. ఓ రోజు మనం ఒక్క ముద్దకైనా తింటే ఆ రుచే వేరండి. మన మామిడికాయలో ఉన్న రుచి వేరే దేంట్లోనూ కూడా ఉండదండి. ఓన్లీ స్పెషల్గా ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మరి మీరు ఎలా పెట్టుకున్నారో నాకు మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నా పికిల్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా చిన్నప్పటి మెమొరీ అయితే మీతో పంచుకున్నాను నేను. మరి మీకు ఇలాంటి మెమొరీస్ ఉన్నాయా అండి? ఒకసారి గుర్తుకు చేసుకోండి. అలాగే మీ కామెంట్ ద్వారా తెలపండి నాకు ఆ మెమొరీస్ని. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అంతే మరి. థ్యాంక్ యూ.